ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఎస్టీ ఉద్యోగులను గతంలో ఉన్న వీసీ వేధింపులకు గురి చేసినట్లుగా తమకు తెలిసిందని చెప్పారు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్. చాలా మంది గిరిజన ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్టీ ఉద్యోగులు విద్యార్థులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దాదాపు 200 కంప్లైంట్స్ వచ్చాయన్నారు. త్వరలోనే నోటీసులు ఇస్తామని కమిషన్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు హుస్సేన్ నాయక్. కానీ వాళ్ళ హక్కులు హరిస్తున్నారు కొంతమంది పాలకులు. ఇక వీళ్ళు కులం పేరు చెప్పి దూషించలేను, కానీ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలో ఉన్నా కాబట్టి ఆ మాట అనలేను. కానీ కమిషన్లో కంప్లైంట్ ఉత్తగానే రావట్లేవు, ఏదో నిజం జరుగుతుంది కాబట్టి వస్తుంది. కానీ ఇక్కడ నేను ఇలా చూసినప్పుడు పాపం చాలా దాదాపు 15-20 సంవత్సరాల నుండి ఇలా చదువు చెప్తున్న వాళ్ళకి ఏదైనా స్టాఫ్కి, టీచింగ్ స్టాఫ్కి ఇవాళ వాటికి ప్రమోషన్స్ లేవు, సరైన ప్రమోషన్స్ లేవు. అలాగే అరకొరగా బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు భర్తీ కూడా చేయలేదు. దాంట్లో ఎస్టీని అయితే విలువే లేదు, ఎస్సీకి అయితే విలువే లేదు. వాళ్ళకు కావాల్సిన మేనేజ్మెంట్ దగ్గరలో కావాల్సిన వాళ్ళనేమో దగ్గరలో ఉంచుకుంటూ ఈ ఎస్సీలను తీసియాలి ఏదో మూలన పడేస్తున్నారు. డిస్టిక్లలో పడేయడం, ప్రమోషన్ అనేది పక్క పెట్టండి, ముందు ఇది కూడా విలువ లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. బ్యాక్లాగ్స్ పోస్ట్ దాదాపు 2017 నుండి భర్తీ కూడా చేయలేదంటున్నారు. గత 10 సంవత్సరాల ఈ పాపం ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ న్యూ, మన వాళ్ళని ఏమన్నా అర్థం లేదు. కానీ గత వైస్ ఛాన్సలర్ చేసిన ఆగడాలు ఇంత అంత కాదని గగ్గోలు పెట్టుకుంటున్నారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ అయిన జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క సభ్యులు ఈ విశ్వవిద్యాలయానికి రావటం, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ మా విద్యార్థులతోని సిబ్బందితోని చర్చించి వాళ్ళ యొక్క సమస్యలు, ఇంతకుముందు ఎదుర్కొన్న ఇబ్బందులు కూడా వారు స్వయంగా వినటం, వాటి పరిష్కార మార్గాలు కూడా వారు చూపిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. సో నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ఓపెన్ మైండెడ్.